వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఈజ్ మ్యాథ్స్ అడిషన్స్ చెప్తాను, మీరు వినండి, నేర్చుకోండి. నేను రెండు మెథడ్లు ఉంటాయి దీంట్లో, టూ టైప్స్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటో నేను చెప్తాను. రెండు రకాలు కూడా మనకు ఉపయోగపడతాయి. నేను అడిషన్స్ చేసే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను టాపిక్లో చెప్తున్నాను. అడిషన్స్ అంటే ఇంగ్లీష్లో అడిషనల్స్ అంటాం, తెలుగులో వచ్చేసి కూడిక అంటాము. కూడిక అయితే నేను చెప్తాను ముందు ఎలా చేయాలంటే. అడిషన్ అంటే నెంబర్ ఎంత, ఇది 5 ఉంటుంది, ఇది 2. 5లోంచి 2 తీసేస్తే ఎంత అని చెప్తాను. ముందు మనకి ఫస్ట్ మెథడ్ చెప్తాను, వినండి. ఫస్ట్ 2 ఫింగర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఫింగర్స్ ఉంది కదా, 2 తీసుకున్నాము. పైన ఎంత ఉంది, 5 ఉంది. 5 ఆఫ్టర్ 6 7 వచ్చింది కదా, అలా కూడాలి. 7 వేయాలి. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ 5 ఉంది ఇక్కడ, 5 మళ్ళీ కింద నెక్స్ట్ 2 ఉంది. మనము పైది అవసరం లేదు, కిందది వచ్చేసి 2 ఉంది కదా, 2 ఫింగర్స్ తీసుకున్నాము. కింద ఏ నెంబర్ అయినా ఉన్నీలే, 2 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ ఎంతైనా ఉన్నీలే, మీకు అనవసరం ఫ్రెండ్స్. ముందైతే ఇక్కడ కింద 2 ఉంది కాబట్టి 2 ఫింగర్స్ తీసుకున్నాము. పైన ఏ నెంబర్ అయినా ఇచ్చినలే, దాని ఆఫ్టర్ నెంబర్ నుంచి మనం చూడాలి. దాని ఆఫ్టర్ నెంబర్ ఏంటంటే 6 7, ఇక్కడ 7 వేసుకున్నాము. ఇది ఒక మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది కదా, 5 తీసుకోవాలి. 1 2 3 4 5 లైన్స్ తీసుకున్నాం కదా. మళ్ళీ కింద ఎంత ఉంది, 2 ఉంది కదా, 2 లైన్స్ తీసుకోవాలి. 1 2, ఇక్కడ పైన 5, ఇక్కడ కింద 2 ఉన్నాయి కదా. 2లో మనం ముందు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కాంచి 1 2 3 4 5 6 7, ఇక్కడ 7. ఇది సెకండ్ మెథడు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నెంబర్ పైన ఎంత ఉందో అది 5, కింద ఎంత ఉందో 2. పైన నెంబర్తో మనకు అవసరం లేదు, కింద ఎంత పైన కానీ కింద కానీ ఎంతైనా ఇన్వెంట్లేండి సంఖ్య మనకు అనవసరము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2 ఫింగర్స్ తీసుకొని 2 5 అయిపోతానే 6 7 వస్తుంది కదా, 7 ఇక్కడ వేసాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే లైన్ తీసుకొని ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఆ లైన్స్ తీసుకొని లైన్స్ కౌంట్ చేసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు మనకి 7 వస్తుంది. సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది, 3 ఉంటుంది. ఇది ఎలా ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 ఫింగర్స్ తీసుకున్నాము. 3 తీసుకున్న తర్వాత పైన ఎంత ఉంది, 7 ఉంది. 7 ఆఫ్టర్ 8 9 10, ఇక్కడ ఎంత వస్తుంది, హౌ మచ్ నెంబర్, 10. సరే, అది ఫస్ట్ మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, 7 నెంబర్ ఉంది. 7 లైన్స్ 1 2 3 4 5 6 7 ఉంది కదా. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. 3 లైన్స్ 1 2 3 లైన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కౌంట్ చేయాలన్నమాట ఫస్ట్ కా నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది సెకండ్ మెథడ్. ఆమరికైనా చూడండి, ఆమరికైనా వస్తుంది, అలవాటు అవుతుంది మీకు. ఇది అయితే ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా అయినా వేసుకోండి. వేసుకునే వెంటనే మళ్ళీ పెన్సిల్తో వేసుకోండి, ఎలైజర్తో రఫ్ చేసేయండి, ఈ లైన్స్ అనేది పోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. మళ్ళా 2 అయిపోతాను, 2 ఇక్కడ కింద 2 ఉంది కదా, 2 తీసుకున్నాం. పైన ఎంత ఉంది, 9 ఉంది. 9 ఆఫ్టర్ 10 11, ఇక్కడ ఎంత వస్తుంది, హౌ మచ్ నెంబర్, 11. హౌ మచ్ నెంబర్, 11. అవన్నీ ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ 9 ఉంది కదా, 9 ఫింగర్స్ 9 లైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 తీసుకున్నాం కదా. ఇక్కడ ఎంత ఉంది, 2 తీసుకున్నాం కదా. 2 తీసుకున్న తర్వాత కౌంట్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోయింది కదా ఫ్రెండ్స్. అమరిగే సేమ్ ఇది కూడా ఈ 3 చేయాలి అనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్,
నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నెంబర్ 1 ఇచ్చాను, 1 తర్వాత 0 ఇచ్చాను, 0 ఇచ్చాను. 0 అంటే ఏం లేదనమాట ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబర్ ఏం లేదు, ఒకటి 0 ఉంది కాబట్టి పైన ఎంత ఉంది నెంబరు. ఒకవేళ పై నెంబర్ వస్తే అదే నెంబర్ వేయాలి, కింద నెంబర్ ఏది వస్తే అదే వేయాలి. 0 ఉంటే మాత్రమే అటు వేయాలి, లేకపోతే మిగతాటప్పుడు అవసరం లేదు. ఇక్కడ 1 వేసేయాలి. అడిషన్స్లో కానీ సబ్ట్రాక్షన్స్లో కానీ కింద కానీ పైన కానీ నెంబర్ వస్తే అదే వేయాలి. ఇది ఒక అంకె నెంబరు. మళ్ళా సెకండ్ 2 అంకెలు ఉన్నాయి కూడా అలానే చేయాలి. ఇది ప్రాసెసే కాకుండా అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికైతే ఇవి చూడండి, నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సబ్ట్రాక్షన్ తీసివేత కుడికలు అవి నేను కుడికలు తీసేస్తుంటా కదా, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడండి, ఈడంత ఉంది నెంబరు 1 ఉంది, ఈడంత ఉంది 0, ఏమీ లేదు కాబట్టి దూరండి. చూడండి ఈ 1 ఇక్కడ వేసేసాం కదా, అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 తీసుకున్నాము, 8 అయిపోతేనే 8 ఆఫ్టర్ 9 ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ నెంబర్స్ వేసుకున్నాం, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఎంత ఉంది 1. ఇప్పుడు కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9. నేను మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రాసెస్ అర్థమైతే సూపర్ మ్యామ్ అనే కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. మీకు మ్యాథ్స్ అయితే నాకు బాగా వచ్చు, నేను మీకు చెప్తాను, కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 6 ఉంది. అప్పుడు మనం 6 ఫింగర్స్ తీసుకోవాలి. 6 తీసుకుంటానే 4 ఆఫ్టర్ 5 6 7 8 9 10. ఇక్కడ 10 వేయాలన్నమాట, ఇక్కడ 10 వేయాలి. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది, 1 2 3 4. ఇక్కడ ఎంత ఉంది 6, 1 2 3 4 5 6 మళ్ళీ 4 అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రెండ్స్. ఈ మారికి చేయాలన్నమాట. మీకు 2 మెథడ్స్ చెప్పినాను. ఆ మెథడ్స్ ఏంటంటే ఇవేను చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చెప్తాను, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు కొన్ని ఏమైనా మీకు ఓన్గా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అవి గుర్తు తెచ్చుకొని మీరు నాకు వేసి ఆన్సర్ చెప్పండి, నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.